స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మతిమరుపు రానివ్వకండి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, మతిమరుపు వలన చాలా ప్రమాదాలు జరగడాన్ని మనము గమనిస్తాం. కొన్నిసార్లు మన ఇంటి తాళాలు ఎక్కడో మర్చిపోయి చాలా ఇబ్బందులను అనుభవిస్తాం. స్టవ్ ఆఫ్ చేయడము, లైట్లు, ఫ్యాన్లు లాంటివి ఆఫ్ చేయడము మర్చిపోయి అనేక ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి వారంగా ఉంటాం. హ్యూమన్స్ హ్యావ్ షార్ట్ మెమోరీస్ అనే మాటను గుర్తు చేసుకుంటే మానవుడు ఏ విషయాన్నైనా సులువుగా మర్చిపోయే ప్రమాదం ఉందండి. మర్చిపోతాం. మనలో చాలామందికి కొన్ని విషయాలను మర్చిపోయే అలవాటు ఉండింది. కొన్నిసార్లు ప్రాముఖ్యమైన విషయాలను కూడా మనము మర్చిపోతాం. అయితే కొన్ని రకాలుగా మర్చిపోవడం అనేది చాలా మంచిదండి. కొన్ని దుఃఖకరమైన సంఘటనలను, నిరాశ, నిస్పృహ, అపజయములు కలిగిన విషయములను పదే గుర్తు చేసుకొని బాధపడడం కంటే వాటిని మర్చిపోవడమే చాలా ఉత్తమము. అదే బాధ, అదే కన్నీరు, అదే ఓటమి పదే గుర్తు చేసుకున్నట్లయితే, మర్చిపోనట్లయితే మనము బలహీనులముగా నిరాశ, నిస్పృహలలోనికి వెళ్ళే ప్రమాదము ఉండింది. అలాగుననే ఏ విషయమైతే మనకు ధైర్యాన్ని ఇస్తుందో, ఏ విషయమైతే మనకు ప్రోత్సాహాన్ని అందజేస్తుందో ఆ విషయాలను మర్చిపోవడం అనేది మంచిది కాదండి. ఆ సంతోషాన్ని ఇచ్చే విషయాలను, ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చే విషయాలను మనం మర్చిపోకూడదు. కావున గడిచిన కాలంలో దేవుడు ఎన్నో ఆపదల మధ్య మనం ఉండగా, సమస్యల మధ్య మనం ఉండగా, అనారోగ్యములు, దాడులు, వేదన, కన్నీరు కలిగి జీవిస్తూ ఉండగా దేవుడు ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యములను జరిగించి ఆ ఇబ్బందుల నుండి మనల్ని విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితంలో ముందుకు వెళ్తూ ఉండగా దేవుడు జరిగించిన ఈ మంచి కార్యాలను, సహాయాన్ని, విమోచనను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. స్నేహితులారా, ప్రతి నిత్యము వాటిని జ్ఞాపకము చేసుకునేటటువంటి వారంగా ఉండాలి. గతంలో ఎన్నో సమస్యల నుండి రక్షించిన దేవుడు ఈ సమస్య నుండి, అంటే గడిచిన కాలంలో దేవుడు నీకెంతో సహాయం చేసినాడు కదండి, దాన్ని నువ్వు గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే మరి ఈ దినాన లేక రానున్న కాలంలో కూడా ఎన్నో సమస్యలు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నీకు ఒక ధైర్యము, నిరీక్షణ ఏర్పడుతుంది. ఏ రీతిగానంటే గడిచిన కాలంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు కాపాడిండు, ఈ సమస్య నుంచి నన్ను కాపాడలేడా అనే మానసిక స్థైర్యాన్ని నీవు పొందే అవకాశం ఉంది. అయితే గడిచిన కాలంలో దేవుని సహాయాన్ని మర్చిపోయినావు అనుకోండి, ఇప్పుడు సమస్య కలగగానే నీకు నిరాశ, నిస్పృహ ఎదురయ్యే ప్రమాదం ఉంది. కనుక దేవుని సహాయాన్ని గుర్తుపెట్టుకుంటే ఎన్ని సమస్యలు వచ్చినా, వేదనలు వచ్చినా అప్పుడు కాపాడిన దేవుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే నిశ్చయత నీ జీవితంలో
అనుభవించేటటువంటి వాడవుగా ఉంటావు. కావున స్నేహితులారా, దేవుని సహాయాన్ని మర్చిపోతే కష్టం, బాధ, నిరాశ, నిస్పృహలను ఎదుర్కొనే ప్రమాదము ఉండింది. అందుకే ప్రవక్త గారు ఇశ్రాయేలు జనాంగానికి ఈ సలహా ఇస్తూ ఉన్నాడు. నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మర్వకుండా ఉండండి. గడిచిన కాలంలో ఇప్పుడు ఇశ్రాయేలుల చరిత్రను గమనించినట్లయితే ఐగుప్తు దేశము మొదలుకొని వారి ప్రయాణంలో దేవుడు ఏ రీతిగా వారిని రక్షించినాడు. బలమైన ఐగుప్తు సైన్యం నుండి, ఎర్ర సముద్రం నుండి, అలాగునే ఆకలి దప్పికల నుండి, శత్రువుల యొక్క దాడుల నుండి, పరాయి దేశపు చెరల నుండి ఏ రీతిగా దేవుడు వారిని కాపాడినాడో వారు గుర్తు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారి జీవితంలోనికి నిరీక్షణ, ధైర్యం కలుగుతుంది. దుఃఖానికి బదులుగా వారు సంతోషాన్ని, వేదనలకు బదులుగా వారు నిరీక్షణ, ధైర్యములను అనుభవిస్తారు అని ప్రవక్త గారు గుర్తు చేస్తూ ఉన్నారు. గనుక స్నేహితులారా, నీ జీవితంలో ఏదైనా కష్టము, సవాలు, బాధ, ఆటంకము, దాడి జరిగినప్పుడు గతంలో దేవుడు నీకు చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకో. దీనికంటే పెద్ద పెద్ద కష్టాల నుంచి దేవుడు నన్ను తప్పించినాడు, ఈ చిన్న విషయము దేవుడు ఖచ్చితంగా నన్ను తప్పిస్తాడు అనే నిరీక్షణ కలిగి ముందుకు సాగాలని మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 78:5 నిరీక్షణ గల వారై దేవుని క్రియలను మరువక ఉండుడి. దేవుని మాటలను, ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. కొన్ని పర్యాయాలు మా జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను కూడా మేము మరచి జీవించేటటువంటి వారంగా ఉన్నాము. అయ్యా, మీరు మా జీవితంలో జరిగించిన మేళ్లను, సహాయాన్ని, విమోచనను మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రోత్సాహాన్ని, నిరీక్షణను అనుభవిస్తాం. గతంలో ఎన్నో కష్టాల నుండి కాపాడిన దేవుడు ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ కష్టం నుండి, ఈ సమస్య నుండి మమ్మల్ని కాపాడుతాడనే ధైర్యాన్ని, నిరీక్షణను నీ ప్రజలకు అనుగ్రహించుమని బ్రతిమాలుకొనుచున్నాం. దయగలిగినటువంటి తండ్రి, నమ్మదగిన దేవుడవు, మారని దేవుడవు, విడువనటువంటి దేవుడవయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు. గతంలో మేము మీ కాపుదల అనుభవించినట్లే ఈ సమస్యలలో, కష్టాలలో కూడా మీ కాపుదలను అనుభవిస్తామని విశ్వసిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన యందు ఏకీభవించుచున్న వ్యక్తుల కొరకు, కుటుంబముల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. వారు ఏ ఆపదలో ఉన్నా, ఏ కష్టము, కన్నీరు, బలహీనతలతో బాధపడుతూ ఉన్నా మీ ఉన్నతమైన దయా కనికరములను కుమ్మరించి విమోచనను అనుగ్రహించి నీ ప్రియబిడ్డలను బలపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడయుండి కాపాడును గాక. ఆమెన్.